జాగ్రత్త. దేవుడు ఏదో ఒక రాయి పట్టుకునే ఉంటాడు. భయపెట్టకండి బ్రదర్. అలాగా ఇప్పటికీ మా ఆయన కొట్టాడు, మా ఆవిడ కొట్టింది. సహోదరుడు వింటున్నావా, సహోదరి వింటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను ఆధారం చేసుకొని ఇచ్చినటువంటి దేవుడిని పట్టించుకోకుండా, ఆయన సన్నిధికి రాకుండా, మోకరించి కృతజ్ఞతలు కలిగి ప్రార్థన చేయకుండా నువ్వు దేవుని సన్నిధిని, ప్రార్థనను నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు విసురుతాడో, ఏదో ఒక రాయి విసురుతాడో. అది తగిలినప్పుడు అప్పుడు నువ్వు అబ్బా దేవా అప్పుడు అరుస్తావా? ఆ పరిస్థితి రాకమునిపే మోకరిస్తావా? ఏం చేద్దాం చెప్పండి? మీరైతే ఏం చేస్తారు? అప్పటిదాకా వినివ్వండి, రానివ్వండి, కొట్టనివ్వండి అంటారా? ఆ రోజు రాకమునిపే బ్రదర్ ఎందుకు వచ్చిందిలే, ప్రభువుకు మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థనా జీవితాన్ని దిద్దుకుంటాం అన్నవారు ఉంటే చేయి చూపిస్తారా? ఎస్, నిద్రపోయే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ చేయి చూపించారు. అదే కానీ అనుకోవాల్సింది, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టడం లేదు, ఎందుకని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు అడుగుతున్నా, ఎంతకాలమైంది నువ్వు మోకరించి? ఎంతకాలమైంది ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి? ఎంతకాలమైంది దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతతో దేవుడు చేసిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎంతకాలమైంది? ఎందుకు ప్రార్థన చేయడం మానేశాం? కష్టాలు తీరిపోయినాయి కాబట్టేగా, రోగము నయం అయిపోయింది కాబట్టే, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టే కదా, గర్భఫలం ఇచ్చాడు కాబట్టే కదా, ఇల్లు కట్టుకున్నావు కాబట్టే కదా, కారు కొనుక్కున్నావు కాబట్టే కదా ఇప్పుడు దేవుడు నీకు అవసరం లేకుండా పోయాడు. అయితే దేవునికి బాగా తెలుసు ఎలా నీ జీవితంలో అవసరాన్ని పుట్టించాలో, మోకరింప చేయాలో. ఆ రోజు రాకుండా నువ్వు ప్రభువుకు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. పేతురు ప్రగల్భాలు పలికాడు. ఏమని తెలుసా? ప్రభువా అవసరమైతే నీ కోసం ప్రాణం ఇచ్చేస్తా, వీళ్ళందరూ పారిపోయినా నేను మాత్రం పారిపోను. ప్రగల్భాలు పలికాడు. యేసు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, సైతానుకు లోపడకున్నట్లు, సైతానుకు లొంగకున్నట్లు, సైతాను చెప్పినట్టుగా చేయకున్నట్లు, నా మాటకు దూరం కాకుండా నాకు దూరం కాకుండా ఉండున్నట్లు మీరు ప్రార్థన చేయండి ప్రభు చెప్పాడు. ప్రార్థన చేశారు వాళ్ళు? చేయలా. మరి ఏం చేశారు? పడుకున్నారో. ఈరోజు మనలో ఎంతమంది ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా ముసుగు తన్నేస్తున్నారో, మోకరించవలసిన సమయంలో మోకరించకుండా గబగబా పడకెక్కేస్తున్నారో. అలా నువ్వు చేసినట్లయితే వినో, పారిపోతావు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, ఒక భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా నువ్వు సైతాను తీసుకొచ్చినటువంటి శోధనను ఎదుర్కోవడానికి బదులుగా, శత్రువుని ఎదుర్కోవడానికి బదులుగా చేతకాని వాడిగా, దద్దమ్మగా పారిపోతావు. అలా నువ్వు పారిపోకుండా ఉండాలంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అలా మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తేనే నీ మాట మీద నువ్వు నిలబడగలవు. పేతురు మాట ఇచ్చాడు, ప్రాణం ఇస్తానని చెప్పి మాట మీద నిలబడగలిగాడా? లేదండి. కారణం ఏమిటి? పడుకున్నాడు కదా. నిద్రపోతులు, తిండిపోతులు, సోమరిపోతులు, దేవుని సన్నిధికి విలువ ఇవ్వని వాళ్ళు ఎలా మాట మీద నిలబడగలరు? ఎలా పరిశుద్ధంగా జీవించగలరు? ఆనాడు సీమోను పేతురు ప్రార్థన చేయలా. ఫలితంగా రోమా సైనికులు వచ్చి యేసయ్య మీద పడినప్పుడు, లేక పట్టుకోవడానికి వచ్చినప్పుడు పారిపోయాడండి. పారిపోవడమే కాదు, 3 సార్లు బొంకాడండి. ఏమని బొంకాడు? యేసు ఎవరో కూడా నాకు తెలియదు, బొంకేశాడండి. అలా పిరికి బందగా బొంకడానికి కారణం తనలో ధైర్యం లేకపోవడం. ఆ ధైర్యం లేకపోవడానికి కారణం తనలో ప్రార్థనా జీవితము లేకపోవడం. గోని సంచిని మీరు చూస్తుంటారుగా. మీరు గోని సంచి నిలబెట్టే ప్రయత్నం చేయండి, అది ముడతలు పడిపోతుంది. కారణం ఏమిటంటే గోనె సంచి నిలబడడం సాధ్యము కానే కాదు. అదే గోనె సంచిలో మీరు బియ్యం కానీ, ధాన్యం కానీ, కందిపప్పు కానీ, సిమెంట్ కానీ పోయండి, ఏమవుతుంది చెప్పండి? నిటారుగా నిలబడుతుంది. అంతకుముందు వంగిపోయి పడిపోయిన, ముడతలు పడిపోయినటువంటి గోనె సంచి ఎప్పుడైతే అది నింపబడిందో, దేంతో నింపబడింది? బియ్యంతోనో, ధాన్యంతోనో, కందిపప్పుతోనో, ఇసుకతోనో నింపబడినప్పుడు స్క్రీన్లో మీరు చూస్తున్నారు ఎలా నిలబడిందో చూడండి. ఈ పాపిష్టి ప్రపంచంలో నువ్వు వంగిపోకుండా, బెండ్ అయిపోకుండా, ముడతలు పడిపోకుండా
పాపంలో మడతలు పడిపోకుండా, నువ్వు కుప్పకూలిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు నింపబడాలి. దేంతో నింపబడాలి? ప్రార్థన శక్తితో నింపబడాలి. ప్రార్థనా శక్తితో నింపబడినప్పుడే నువ్వు సైతానుకు లొంగిపోకుండా, లోబడిపోకుండా ఉంటావు. ప్రార్థన చేసేవాడివి కాకపోయినట్లయితే ఓడిపోతావు. పేతురు, యోహాను అనే ఇద్దరు సహోదరులు, ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. పేతురు అంటున్నాడు, యోహాన్ బెదరో, ఇద్దరం కట్టెలు కొడదాం. నాకంటే నువ్వు ఎక్కువ కట్టెలు కొట్టినట్లయితే నా కట్టెలని నీకు ఇచ్చేస్తా, నీకంటే నేను ఎక్కువ కట్టెలు కొట్టినట్లయితే నీ కట్టెలు నాకు ఇచ్చేసేయాలి, ఏమంటావు? సరే పేతురు అన్న, అలాగే చేద్దామని చెప్పి యోహాన్ బ్రదర్ అన్నాడట. వీళ్ళిద్దరూ కలిసి కట్టెలు కొట్టడం మొదలు పెట్టారు. పేతురేమో పడి కట్టెలు కొడుతున్నాడట. నేను మాట్లాడుతుంది బైబిల్లో ఉన్న పేతుల గురించి కాదు, యోహాన్ గురించి కాదు. మళ్ళీ కథలు అల్లమాకండి. ఉదాహరణ చెప్తున్నా. సో పేతురు గారు పడి కట్టెలు కొడుతున్నాడట. యోహాన్ గారేమో చక్కగా కట్టెలు కొడుతూ మధ్యలో బ్రేక్ తీసుకొని మధ్య తాగుతున్నాడట. పేతురు గారికి అనిపించిందంట, పోటీలో ఉండి కూడా పడి కట్టెలు కొట్టాల్సినోడు కాస్త పడి మధ్య తాగుతున్నాడు, పిచ్చోడు ఓడిపోయాడు, ఇలా ఉంటుంది అని చెప్పి అనుకున్నాడట. మధ్యలో బ్రేక్ కూడా తీసుకోకుండా, మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా పేతురు సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి కట్టెలు బాగా కొట్టేశాడంట. కానీ తీరా యోహాను కొట్టిన కట్టెలు కూడా తెచ్చి పేర్చేసరికి పేతురు కొట్టిన కట్టెల కంటే యోహాను కొట్టిన కట్టెలే రెట్టింపు ఉన్నాయట. పేతురుకి ఏమర్థం కాలేదట, కోపం వచ్చిందట. యోహాను చూసి అంటున్నాడట, యోహాను ఏమిటి, ఏదో మాయ చేశావు నువ్వు. నేనేం చేశానన్న మాయ? లేకపోతే నువ్వు ఎప్పుడు చూసినా మజ్జిగ తాగుతా ఉన్నావు, ఆ చెట్టు కింద కూర్చోవడం చూసా. నేనేమో కనీసం మంచులు కూడా తాకుండా, మధ్యాహ్నం భోజనం చేయకుండా, ఉదయం 8 గంటల నుంచి ఇప్పటిదాకా కట్టెలు కొడతానే ఉన్నా. కానీ తీరా చూస్తే నాకంటే నువ్వు ఎక్కువ కట్టెలు కొట్టేశావు, ఏదో మాయ చేశావు. పేతురన్నా, నేనేం మాయ చేయలేదన్నా. మరి ఏ మాయ చేయకుండా అలా రెట్టింపు కట్టెలు కొట్టగలిగావు? పేతురన్నా, చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను మజ్జిగ తాగడం నువ్వు చూసావు, కానీ నా గొడ్డలకి నేను పదును పెట్టడం నువ్వు చూడలేదు పేతురన్నా. ఒకవైపు నేను మజ్జిగ సిప్పేసుకుంటా, మజ్జిగ తాగుతూ ఉన్నా, కానీ నా గొడ్డలను ఏం చేస్తున్నాను? పదును పెడుతూ ఉన్నాను పేతురన్నా. అలా పదును పెట్టి వచ్చి ఒక దెబ్బ కొట్టేసరికి కట్టెలు ఇరిగిపోయేవి. నువ్వేమో మొండి గొడ్డలు వేసుకొని బలంగా కొట్టి సాయంత్రం అయ్యేసరికి సగం కొట్టావు. నేను చేసింది ఏంటో తెలుసా? మధ్యలో బ్రేక్ తీసుకున్న కారణం ఏంటో తెలుసా? నా గొడ్డల్ని షార్ప్ చేసుకోవడానికి. సహోదరులు, దినములో మనం బ్రేక్స్ తీసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని షార్ప్ చేయగలిగిన దేవుని సన్నిధిలో కాసేపు సమయం గడిపినట్లయితే నీ తోటి వారి కంటే, నీ ప్రక్క వారి కంటే, నీతో ఉద్యోగం చేసేవారి కంటే, నీతో చదివేవారి కంటే నువ్వు బహు షార్ప్గా ఉంటావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలము రెట్టింపు నువ్వు చూస్తావు. నువ్వు రెట్టింపు చూడాలి అంటే నీ ఆత్మీయ జీవితం షార్ప్గా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం షార్ప్గా ఉండాలంటే నువ్వు దేవుని చేతిలో పడాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఈరోజు మీరు ఎవరైనా తీర్మానం తీసుకుంటారా? మొదటి తీర్మానం, నేను దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయను. రెండవ తీర్మానము, నేను ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయను. కనీసం దినములో కనీసం ఒక 30 నిమిషాల నుంచి 60 నిమిషాలైనా ప్రభువు సన్నిధిలో నా ఆత్మీయ జీవితాన్ని పదును పెట్టుకుంటాను. మొండోడిగా ఉండను, మొరటోడిగా ఉండను. బైబిల్ సెలవిస్తుంది, దేవుని చేతుల్లో యవ్వన ప్రాయంలో పుట్టిన వాళ్ళు బలవంతుని చేతిలో బలమైనటువంటి బాణం వంటి వారు. బాణం ఎలా ఉంటుంది చెప్పండి? షార్ప్గా ఉంటుందా, మొండిగా ఉంటుందా? షార్ప్గా ఉంటుంది. దేవుని చేతిలో నువ్వు షార్ప్గా ఉండాలి అని అంటే ఇదిగో ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకో. ఈరోజు ఎవరైనా దేవుని స్థితిలో తీర్మానం